నిషాని వెయ్యి, వేలిముద్ర వెయ్యి, 100 రూపాయలు పట్టుకుపో, ఇది కదా జరిగింది. అక్కడి నుంచి లింక్ చేసుకుంటూ వేల కోట్ల రూపాయలు దండుకున్నారు. అదొక ఇష్యూ అయితే, ఇంకా నెట్వర్క్ కొనసాగుతోంది, సహకరిస్తున్నారు, ఎగుమతులు అయిపోతున్నాయి. అంటే ప్రభుత్వం మారినా స్టిల్ కొనసాగుతుంది. ఎట్లా చూడాలి ఇదంతా? ముందుగా ప్యానల్లో ఉన్న శ్రీనివాస్ గారు, జవహర్ గారు, అలాగే ఏబిఎన్ వీక్షకులందరూ కూడా శుభోదయం. ఇక్కడ మనం గత వారం రోజులుగా గాయం ఒక దగ్గర ఉంటే మందు ఒక దగ్గర పూస్తూ చర్చ జరుపుతూ ఉన్నాం. ఓకే, ఇవాళ ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి. గత 20 సంవత్సరాల్లో ఫుడ్ హ్యాబిట్స్ మారాయి. మేం చిన్నప్పుడు కొట్టుకెళ్తే నూకలు కొనుక్కొని వెళ్ళేవాళ్ళని చూసేవాళ్ళం. అంటే బియ్యం కూడా కొనుక్కునే స్తోమత లేకుండా నూకలు కొనుక్కొని వెళ్ళి గంజి తాగిన వాళ్ళని చూసాం. అటువంటి స్థితి నుంచి ఎన్టీ రామారావు గారు ఈ 2 రూపాయల కిలో బియ్యం తీసుకొచ్చిన తర్వాత అక్కడి నుంచి ప్రజల్లో కూడా ఆదాయ వనరులు పెరిగినాయి, లైఫ్ స్టాండర్డ్స్ పెరిగినాయి, లైఫ్ కంఫర్ట్ కూడా పెరిగింది. ఈ 20 సంవత్సరాల్లో రేషన్ బియ్యం వినియోగం తగ్గింది. ఇవాళ 43 రూపాయలు 40 పైసలు ఖర్చు పెట్టి ప్రభుత్వం గతంలో కేజీ రూపాయికి ఇచ్చేవాళ్ళు, తర్వాత గత 4 సంవత్సరాలు కోవిడ్ దగ్గర నుంచి ఇప్పుడు ఉచితంగా ఇస్తున్నారు. ఉచితంగా ఇస్తున్న బియ్యం వాళ్ళ ఇంట్లో వినియోగించుకునే అవకాశం ఉన్న దాన్ని 10 రూపాయలకో 8 రూపాయలకో 12 రూపాయలకో ఎందుకు ఇచ్చేస్తున్నారు? వాళ్ళు వాడుకుంది కాబట్టే, వాళ్ళకి అనవసరం కాబట్టే ఇది ఉచితంగా ఇస్తున్నారు. అసలు అనవసరమైన బియ్యాన్ని ఎందుకు ఇస్తుంది ప్రభుత్వం? ప్రభుత్వ పాలసీస్ని మార్చుకోవాలి కదా. అసలు ఆ బియ్యం ప్రజలు వినియోగించిన బియ్యాన్ని ఇవ్వటాను కదా వాళ్ళు చౌకగా బయటకు ఇచ్చేస్తుంది. ఇవాళ మొట్టమొదట ఆ పాలసీని మార్పు చేయకుండా ఇప్పుడు మనకు వస్తున్న స్టాటిస్టిక్స్ ప్రకారం ఏం తెలుస్తూ ఉంది? గత 4 సంవత్సరాల కాలంలో కాకినాడ పోర్టు కానీ, కృష్ణపట్నం కానీ, గంగవరం కానీ, విశాఖపట్నం పోర్టు నుంచి 1,96,00,000 టన్నుల బియ్యం ఎగుమతి జరిగింది అని చెప్పని. అంటే ఈ 4 సంవత్సరాల్లో రేషన్ బియ్యం 96 లక్షల టన్నులే. అంటే సంవత్సరానికి 24 లక్షల చొప్పున సుమారుగా 96 లక్షల టన్నులు రేషన్ బియ్యం ప్రజలకు వెళ్ళింది. అందులో కూడా ఒక 20-30% వినియోగించుకుంటా ఉన్నారు. మిగిలిన 70% 80% బయటకు అమ్ముతూ ఉన్నారు. మిగిలిన అంటే ఈ 96 లక్షలలో ఒక 80 లక్షల టన్నులు ఈ మాఫియా ద్వారా ఈ పోర్టులకు చేరుండొచ్చు. కానీ ఇంకొక 1 కోటి టన్నులు ఓపెన్ మార్కెట్ నుంచి ప్రొక్యూర్ చేసి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు కదా. అంటే మనకి ఇక్కడ అర్థమవుతున్నది, ఓపెన్ మార్కెట్లో ఎక్స్పోర్ట్కి అవకాశం ఉంది. 1,96,00,000 ఈ 4 సంవత్సరాలు ఎక్స్పోర్ట్ అయింది. ఇవాళ రేషన్ పంపిణీకి వాడే ఈ బియ్యాన్ని ఓపెన్ మార్కెట్లో ఎక్స్పోర్ట్ చేసేసేయండి. ప్రజలు ఏది వినియోగించుకుంటారో దాన్ని ఇవ్వండి. దాన్ని ఇవ్వడానికి మీకు అడిషనల్గా కాస్ట్ అవుతుంది అనుకుంటే దానికి కొంత రేటు ఫిక్స్ చేయండి. వాళ్ళు ఇంట్లో వండుకునేది కాబట్టి బయట మార్కెట్కి వెళ్ళి 50 రూపాయలు 60 రూపాయలు పెట్టి కొనుక్కునేది మీరు 15 రూపాయలు రేటు పెట్టినా కూడా కొనుక్కుంటారు వచ్చి. దాన్ని ఎవరు ఆక్షేపించరు, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాడుకునేది, అది తినేది. ఇవాళ తినని బియ్యం మీరు ఇవ్వటానా దాన్ని వాళ్ళు అలవలు సెలవులుగా వాళ్ళు వాడేది కాదు, వాళ్ళకి వృధాగా ఉండేది. వాళ్ళు తినట్లేదు అనేది మనకు స్పష్టమవుతా ఉంది. ఎందుకంటే మీకు ఒకటేనండి, దాదాపుగా నెలకి 2 లక్షల టన్నుల పైగా ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ జరుగుతూ ఉంది. అదే సందర్భంలో ఓపెన్ మార్కెట్లో జరుగుతున్న బియ్యం అమ్మకాలు కూడా 2 లక్షల టన్నులు ఉన్నాయి చూడండి. మన రాష్ట్ర జనాభాకి ప్రపోర్షనేట్గా ఎన్ని లక్షల టన్నులు వినియోగం అవుతాయి. కానీ ఇవాళ ప్రజా పంపిణీ ద్వారా ఓపెన్ మార్కెట్లో ఈ కొనుగోళ్లు జరుగుతూ ఉన్న క్వాంటిటీ లెక్కేసుకుంటే, ఎందుకంటే ఆ లెక్కలు వచ్చేస్తాయి. కమర్షియల్ ట్యాక్సెస్ వాళ్ళ దగ్గర నుంచి జిఎస్టీ ద్వారా ఎంత చెల్లింపు పడతా ఉంది, మిల్లుల నుంచి ఎంత ప్రాసెస్ అవుతా ఉంది, సన్న రకాలు ఎన్ని లక్షల టన్నులు వినియోగం అవుతున్నాయి అనేది అది లెక్కదాటం పెద్ద ఇష్యూ కాదు. డబుల్ ది క్వాంటిటీ ఖచ్చితంగా. అంటే ఓపెన్ మార్కెట్లో కొనుగోళ్లు జరుగుతూ ఉన్నాయి, ప్రజా పంపిణీ ద్వారా ఈ పంపిణీ జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు సొంతంగా వినియోగించుకోవడానికి ఆస్కారం లేవు కాబట్టి ఆ బియ్యాన్ని వీళ్ళకి అమ్మేస్తా ఉన్నారు. మొట్టమొదటగా మీరు ఆ విధానాన్ని మార్పు చేయండి ప్రభుత్వ పరంగా. రాజేష్ గారు, ఇక్కడ 2 అంశాలు ఈ జరుగుతున్న వ్యవస్థలో పాలసీ చేంజ్ యాంగిల్ మీద మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు ఎలా దుర్వినియోగం ఒక మాట పాలసీ చేంజ్ మీద దృష్టి పెట్టాలి ప్రభుత్వం అంటున్నారు. పాలసీ కనుక చేంజ్ చేస్తే వాళ్ళు ఇంట్లో తినే బియ్యమే కనుక పంపిణీ జరిగితే ఒక్క గింజ ఎవడో బయటకు అమ్మడు. బయటికి వెళ్ళనప్పుడు అసలు ఈ మాఫియానే సమాప్తం అయిపోద్ది. అసలు దీనికి ఆస్కారమే ఉండదు. ఫెయిర్ గా రైతుల దగ్గర నుంచి ప్రొక్యూర్ చేసుకున్నయే పోర్టుల ద్వారా ఎక్స్పోర్ట్ జరుగుతుంది తప్ప అంతకు మించి ఈ మాఫియా అనే దానికి ఆస్కారం కలుగుతున్నది ఎక్కడ అనంటే, వినియోగించని బియ్యం ఇవ్వటానే వాడు చౌకగా అమ్మటం మొదలుపెట్టిన తర్వాత ఈ ఎండియూ వెహికల్స్ ద్వారా వాటిని ప్రొక్యూర్ చేసి, ఇందాక మీరు చెప్పినట్టుగా మండల్ డానా లేకపోతే నియోజకవర్గ డానా జిల్లా డాన్లా ఈ వ్యవస్థే మొత్తం కొలాప్స్ అయిపోతుంది. అసలు నెట్వర్క్ ఉండదు. ఏంటంటే ఇప్పుడు దీనికి వేయాల్సిన మందు